కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఏంటి తెలంగాణ రాజకీయాలు ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు ఇంత క్యూరియస్గా ఇంట్రెస్టింగ్గా ఎందుకు మారాయి? అంటే కావాలని చేస్తున్నారమ్మా. ఎందుకంటే మేజర్ ఇష్యూస్ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి పొలిటికల్ ఇష్యూస్ను ముందు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు, బట్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పటివరకు ప్రామిస్ చేసిన ఇవి కూడా నాట్ ఈవెన్ 10% ఫుల్ఫిల్ చేయలేదు. అందులో ప్రధానమైనది ఏంటంటే దాదాపు 65 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలకు ఆయన ఇస్తానన్న ఖరీఫ్లో వేయాల్సిన రైతు బంధు ఇప్పటివరకు పడలేదు. సరే 42 లక్షల కుటుంబాలేమో రుణమాఫీలో ఉన్నాయి. అందులో 28 లక్షల కుటుంబాలకే రుణమాఫీ ఇచ్చినట్టుగా వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇంకా 14 లక్షల కుటుంబాలకు అక్కడ అందాల్సి ఉన్నది. రకరకాల కొరీస్ పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. అది రైతులకు అర్థమైపోయింది. వీళ్ళు మమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి గతంలో ఎన్నడూ లేని నిబంధనలు. రుణమాఫీ ఈ రాష్ట్రానికి కొత్త కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి కూడా రుణమాఫీ చేస్తూనే ఉన్నారు. అదే కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ గారు వచ్చినాక 2 సార్లు రుణమాఫీ చేశాడు. ఆ రుణమాఫీకి ఏ నిబంధనలు ఉన్నాయో అవే పెట్టకుండా మీరు కేంద్ర ప్రభుత్వంలో అది తీసుకొని ఉండాలి, అక్కడ వాళ్ళు ఇచ్చే సపోర్టు, ఇది రైతు బంధు లాంటిది ఒక స్కీమ్ ఉంది కదా కేంద్ర ప్రభుత్వం, అది మీరు తీసుకొని ఉంటేనే ఇది తీసుకోవడానికి ఎలిజిబుల్, లేదా మీరు రేషన్ కార్డు ఉండాలి, ఇట్లాంటివన్నీ పెట్టి ఏం చేశారు, కుటుంబంలో ఒక్కరికే ఇస్తాం, తర్వాత మీరు అన్ని పే చేయాలా డ్యూస్ అన్ని, ఇట్లాంటివన్నీ పెట్టి వాళ్ళ చిక్కుల్లో పెడుతున్నారనే సంగతి రైతులకు అర్థమైంది. రెండవది ఏంది, ఖరీఫ్లో ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పుడు రబీ స్టార్ట్ అవుతుంది, ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇస్తాడన్న ఆశలు కూడా లేవు. ఎందుకంటే పెన్షన్లే వేయలేకపోతున్నాడు. పెన్షన్ల దగ్గరనే ఇప్పుడు వాయిదాలు పడతా ఉంది. అంటే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలామంది సాలరీస్ లేట్ అవుతున్నాయి, ఇంకా ఆయన ఇస్తాడనే నమ్మకం కూడా ఎవరికి లేదు. దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఆయన ఈ పొలిటికల్ క్యాంపెయిన్లన్నీ తీసుకుంటున్నారు. బాంబులు వెళ్తాయి, అరెస్టులు, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న వాటిని పట్టుకొని పెద్దగా ప్రచారం చేయడం. వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఉంది. ఆ ఛానల్స్ అన్నింటినీ కూడా ముందు పెట్టి వాటితో బాగా క్యాంపెయిన్ చేయించడం. ఇది మెయిన్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అపరిపక్వత. అసలు రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నది కేసీఆర్ గారి కంటే మంచి పాలన ఇవ్వాలని, ఒక మార్పు రావాలన్నారు కదా. మరి ఎక్కడ ఇప్పుడు ఈ 10 నెలలల్లో కేసీఆర్ కంటే మంచి నిర్ణయం తీసుకున్నది ఒకటన్ను ఉందా? నాకు నచ్చింది ఏంటంటే మొత్తం ఈ పీరియడ్లో ఆయన తీసుకున్న వాటిల్లో స్కిల్ యూనివర్సిటీ. సరే దానికి ఏం చెప్పిండో, ఆయనకి ఏమి ఇస్తా అన్నాడో తెలియదు, బట్ ఆయన 100 కోట్లు డొనేట్ చేస్తా అన్నాడు. 200 కోట్లు మెగా వాళ్ళు ఇచ్చారు. అయితే ఇప్పుడు దాంతోనే ఒక స్కిల్ యూనివర్సిటీ అని పెడుతున్నాడు. అది ఒకటి మంచి డిసిషన్, నాకు నచ్చింది. ఇంకా ఆయన తీసుకున్న డిసిషన్స్లలో వెతికినా కూడా కేసీఆర్ గారి కంటే గొప్పగా ఉన్న డిసిషన్ అయితే ఒకటి కనబడలేదు. అంటే పోనీ కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలనైనా ఈయన పెంచకపోయినా పర్వాలేదు, నేను 7,500 ఇస్తాను అన్నాడు రైతు బంధు. నువ్వు 5,000 ఇచ్చుంటే మనం అప్రిషియేట్ చేసేవాళ్ళం. నా దగ్గర డబ్బులు వెళ్తలేవు, ఇంకో 2,500 నేను తర్వాత మీ అకౌంట్లో వేస్తానన్నా కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళం. అసలుకే ఎసరు పెడితే ఎట్లమ్మా? అంటే వీటి నుంచి ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయాలి. కులగణన బీసీలను అట్రాక్ట్ చేయడానికి ఎప్పుడు ఫిబ్రవరిలో అసెంబ్లీలో కులగణన గురించి అనౌన్స్ చేయడమే కదా, ఏదో పాస్ చేశారు అక్కడ, కులగణన చేస్తామని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి వస్తుంది, ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. అంటే ఇయర్ ఎండింగ్ వరకు కూడా అది మొదలయ్యే పరిస్థితి కనబడతలేదు. ఇంకా పథకాల గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని పెండింగే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఏ పథకం కూడా ప్రాపర్గా వాళ్ళకు పేమెంట్స్ అయితే లేవు. పోనీ ఒక విధానాన్ని ప్రకటించాడా, అద్భుతమైన వ్యవసాయ విధానాన్ని కేసీఆర్ చేసిన దానికంటే గొప్పగా చేస్తా. పోనీ ఒక ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించాడా, వాళ్ళు రాగానే టీఎస్ ఐపాస్ పెట్టారు, అంతకంటే గొప్ప విధానం నీకేముంది? వాళ్ళు రాగానే ఐటీ పాలసీ పెట్టారు. ఐటీ పాలసీ వల్ల 75,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ నుంచి 1,75,000 కోట్ల ఎక్స్పోర్ట్స్కు 10 yearsలో తీసుకోగలిగారు. అంటే అంత ఈ గ్రోత్ అనేది జస్ట్ ఒక 7-8 yearsలో చేయగలిగారు. పోనీ నీకేమన్నా వేరే ఐటీ పాలసీ ఉందా? ఎలక్ట్రిసిటీ సంబంధించి ఆయన అన్ని తప్పులు చేశాడు అని చెప్పావు, నీకేమన్నా ఆల్టర్నేట్ విధానం ఉందా? ఆయన అపాయింట్ చేయడంలోనే తెలిసిపోయింది ఏంటంటే ఈయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కాకుండా బ్యూరోక్రాట్స్ని పెట్టాడు, వాళ్ళకి అర్థం కావడానికే టైం పడుతుంది. అర్థమైన తర్వాత ఆయన ఇప్పుడు 2-4 రోజు మంచి ఆఫీసర్, ఆయన ఇమీడియట్గా ఆయన ఆంధ్రాకు పంపించారు.
అంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇట్లా కనుక ఆయన పాలనా విధానం ఉంటే ఆయన ఫోకస్ చేయాల్సింది వాటి మీదనా లేకుంటే కేసీఆర్ మీదనా?